ఇప్పుడు సాధారణంగా రిజర్వేషన్ లేనటువంటి కాన్స్టిట్యున్సీలు ఎట్లుంటాయంటే మహిళలు పోటీ చేస్తారు, పురుషులు పోటీ చేస్తారు, ఏ క్యాస్ట్ అయినా పోటీ చేస్తారు. కానీ ఇప్పుడు అట్లా లేదు. సో డిఫరెంట్ అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారు. ఎంపీలలో కూడా కొన్ని డిఫరెంట్ అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారు. సో మొత్తానికైతే మహిళలకు మంచి అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. సుమారు మహిళలకు 60 సీట్లు కేటాయించే కార్యక్రమం చేస్తున్నారు. ఎస్సీలకు 28 సీట్లు కేటాయిస్తూ ఉన్నారు. మొత్తానికి 178 నియోజకవర్గాలు తెలంగాణ రాష్ట్రంలో రాబోతూ ఉన్నాయి. సో ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తూ ఉన్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల మంది ఒక జిల్లాలో ఉన్నారనుకో. ఒక జిల్లాలో 5 లక్షల మంది ఉంటే ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటారు. అంటే 1 లక్ష మందికి ఒక ఎమ్మెల్యే, 1 లక్ష మందికి ఒక నియోజకవర్గం లెక్క తయారు చేస్తున్నారు. అంటే 5 లక్షల మందికి 5 మంది ఎమ్మెల్యేలు అన్నట్టు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 1 లక్ష మంది జనం ఉంటారు అన్నట్టు. 1 లక్ష మంది జనం ఓట్లేయాలి ఒక ఎమ్మెల్యేకి. ఈ విధంగా 178 స్థానాలు తెలంగాణలో తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో మొత్తానికి 178 అసెంబ్లీ స్థానాలు తెలంగాణలో రాబోతున్నటువంటి పరిస్థితి. దీంట్లో కథ ఏంటంటే, ఏదైతే హైదరాబాద్కి సంబంధించినటువంటి వ్యవహారంలో సో చాలా మంచిగా నియోజకవర్గాలు పెరగబోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్లో పెరగాలి, వాస్తవానికి జనాభా ఎక్కువ కదా, 39 లక్షల మంది జనాభా. ఎస్సీలే 2,47,927 మంది. ఎస్సీలకు 2 సీట్లు ఇస్తే 2 ఇచ్చిరా ఎస్సీలకు ఒకటే ఇచ్చారు. 2 ఇవ్వాలి వాస్తవానికి. ఎందుకంటే 2 లక్షల మంది ఎస్సీలు ఉన్నారు కాబట్టి 1 లక్ష మందికి ఒక్కొక్కరికి వేసుకున్న 2 ఇవ్వచ్చు ఎస్సీలకు. తర్వాత దాదాపు హైదరాబాద్లో ఎన్ని వేస్తున్నారు? హైదరాబాద్లో 20 స్థానాలు పెరగబోతున్నాయట. నిజంగానే పెంచాలా? ఎందుకు పెంచాలంటే 39 లక్షల మంది ఉన్నప్పుడు వాస్తవానికి నన్ను అడిగితే 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నా తప్పులేదు. ఎందుకంటే ఒక్కొక్క లక్షకు, అంటే 1 లక్షకు ఒక ఎమ్మెల్యే అయినా కూడా ఎమ్మెల్యేలు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదే కదా. ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో 2 లక్షల మంది జనాలు కూడా ఉన్నారు. అందరు జనాలు అక్కడికి పోలేరు ఎమ్మెల్యే దగ్గరికి. డివైడేషన్ అయ్యి ఎమ్మెల్యేలకు 1 లక్ష మంది ఉంటే జనాలు పోతారు, ఎమ్మెల్యేలను కలుస్తారు, ఎమ్మెల్యేతో మాట్లాడతారు. స్కోప్ ఉంటుంది. ఆ ఎమ్మెల్యే కూడా నియోజకవర్గంలో తిరగడానికి, జిల్లాలలో తిరగడానికి, ఊర్లలో తిరగడానికి ఒక స్కోప్ ఉంటుంది. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా నియోజకవర్గాలను పెంచబోతున్నారట. నియోజకవర్గాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు.